ఏం పోయే కాలం వచ్చింది అంబటి రాంబాబు? నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద, కామన్ సెన్స్, బుద్ధి, జ్ఞానం ఉన్నాడు. ఏ నా కొడుకు కూడా ఇట్లాంటి పనికి మనల్ని మాట్లాడాడు. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు నీ సొంత కుటుంబ సభ్యులు కూడా నిన్ను అసహించుకునే పరిస్థితి. నువ్వు చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఒక ముఖ్యమంత్రి మీద, ఒక 40 సంవత్సరాలు రాజకీయంగా పనిచేస్తున్న వ్యక్తి మీద, తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత దిగజారిన మాటలు మాట్లాడుతున్నావు అంటే మీ వైఎస్ఆర్సీపీ డిఎన్ఏ ఏందో మనకు అర్థమైపోతుంది. వైఎస్ఆర్సీపీ నాయకుల సిద్ధాంతం అంతా కూడా బుద్ధి పురాణం. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే రాజకీయం అంతా కూడా దుర్మార్గమైన రాజకీయం. వైఎస్ఆర్సీపీ నాయకుల డిఎన్ఏనే ఈరోజు రౌడీ రాజ్యం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు క్రేజ్ కోసం, ప్రజల్లో ఈరోజు లాండ్ ఆర్డర్ నిర్వీర్యం కోసం, రాష్ట్రంలో ఈరోజు ఎలాగైనా కూడా ప్రజలను రెచ్చగొట్టడం కోసం ఇలాంటి పనికిమాలను మాట్లాడుతున్నారు. ఈరోజు అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు సామాన్య ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి. ఈరోజు మతి భ్రమించి ఒక మెంటల్ క్యారెక్టర్ ఉన్నాడో, లేకపోతే పిచ్చి కుక్క గరిచినాడో, లేకపోతే ఈరోజు ఏమంటారు బేసిక్ కామన్ సెన్స్ లేనివాడో, లేకపోతే తాగుబోతాడో మాట్లాడే మాటల కంటే కూడా దరిద్రమైన మాటలు ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అరే అంబటి రాంబాబు, నువ్వు మాట్లాడిన మాటలు నిన్ను అనడానికి ఒక్క నిమిషం పట్టదు, గుర్తుపెట్టుకో. మా పార్టీ సిద్ధాంతాలని, మా పార్టీ నాయకులు మాకు నేర్పిన క్రమశిక్షణ పక్కన పెడితే అదే ఎల్వర్డ్ వాడడానికి ఒక్క నిమిషం పట్టదు. కానీ మా పార్టీ మాకంటూ ఒక క్యారెక్టర్ నేర్పించింది. మా పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది కాబట్టి నిన్ను ఈరోజు ఆ మాట అనకని వదిలేస్తున్నాం. మర్యాదగా నువ్వు అన్న మాట వెనక్కి తీసుకుని సారీ చెప్పి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటే బాగుంటుంది. అలా కాకన్నా ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి, రోడ్డుపైకి వచ్చి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, రాబోయే రోజుల్లో ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తా అని చెప్పి నీ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నం చేసావంటే మాత్రం రోడ్డు పైన నిన్ను తిరిగేసి చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంటుంది. ఆలోచించుకో. సిగ్గుండాలి మాట్లాడే ముందు, కామన్ సెన్స్ ఉండాలి కొంచెం మాట్లాడే ముందు. ఎవడని రాజకీయ పార్టీ నడిపినప్పుడు, రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు, ఒక నాయకుడిగా చలామణి అవుతున్నప్పుడు మనం మాట్లాడే చేసే పనులు 10 మందికి ఇన్స్పిరేషన్ ఉండాలా. ఇంత సిగ్గుమాలిన రాజకీయాల, మీ స్వార్థం కోసం ఇంత పనికిమాలిన పనుల, మీ రాజకీయ క్రీడ కోసం ఇంత పనికిమాలిన స్టేట్మెంట్లా? సిగ్గున్నా కొంచెమన్నా? రాజకీయ పార్టీలో ఉన్నావా, రాజకీయ నాయకుడిగా ఉన్నావా, లేకపోతే వీధి రౌడీలో ఉన్నావా? నీకంటే వీధి కుక్క బెటరు, నీకంటే తాగుబోతోడు బెటరు, నీకంటే ఒక పనికిమాలిన మెంటల్ క్యానెట్కి బెటరు. సిగ్గుండాల మాట్లాడే ముందు మాట్లాడే మాట ఏం మాట్లాడుతున్నావు ఆలోచించుకోకుండా, వెనక ముందు చూసుకోకుండా, నీ ఎక్స్పీరియన్స్ గురించి పట్టించుకోకుండా ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడేది. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడమంటే మాత్రం ఖబర్దార్, ఒక్క నిమిషం పట్టదు నిన్ను కూడా అదే మాట్లాడడానికి. కానీ మా తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ, మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది కాదు కాబట్టి నిన్ను ఆ మాట అనుకని వదిలేస్తున్నాం. మర్యాదగా చంద్రబాబు నాయుడు గారు సరి చెప్పు, లేకపోతే రాబోయే రోజుల్లో నీకు రోడ్డుపైకి వచ్చే తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. రోడ్డుపైకి వస్తే ప్రజలు ఈరోజు నిన్ను పిచ్చి కుక్క కంటే దారుణంగా తరిమి కొడతారు. ఖబర్దార్ అంబటి రాంబాబు.